నమస్తే అండి. ఆరోగ్యం మహాభాగ్యం ప్రోగ్రాం వెల్కమ్ అండి. ఇంతవరకు మనం చూసినట్లయితే కొన్ని వెపన్స్ ఎలా చేయాలి, స్టంట్స్ ఎలా చేయాలి, మూమెంట్స్ ఎలా చేయాలి, డిఫెన్స్ ఎలా చేయాలి, అదేవిధంగా చిన్నపిల్లలు, ఆడవాళ్ళు వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, వాళ్ళు స్వతహాగా ఏ విధంగా ప్రవర్తించి ఏ విధంగా వాళ్ళు కాపాడుకోవాలని విషయాలు నేర్చుకున్నామండి. అదేవిధంగా ఇప్పుడు నేటి సమాజంలో ఏంటంటే ఎక్కువ అధిక బరువు, స్థూలకాయం, ఊబకాయం ఇలాంటి చాలా సమస్యలతో మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా, పిల్లలు కూడా బాధపడుతున్నారు అన్నమాట. అలాంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఆ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలి, ఆ సమస్యకి మనం పరిష్కారం ఏంటి, శాశ్వత పరిష్కారం కావాలి మనకి. ఏదో మనకి కొద్ది రోజుల పరిష్కారం తీసుకున్న తర్వాత మళ్ళీ అన్నట్టు కాకుండా మనకి శాశ్వత పరిష్కారం కావాలి. దానివల్ల మనకి కొంచెం స్వస్థతతో పాటు మనకి ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి పరిష్కారం కావాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎక్కువ మంది చూసుకున్నట్లయితే ఎక్కువ లావుగా అయిపోవడం, పొట్ట ఉండడం, బాగా నడవడానికి ఇబ్బందిగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనమాట. చాలామంది నన్ను కూడా అడిగి ఎలా చేయాలి, మేము ఎలా చేస్తే మేము తగ్గుతాం, నాకు ఈ బరువు వల్ల నడుము నొప్పులు వస్తున్నాయి, ఆయాసం వస్తుంది, అలాగే బ్యాక్ పెయిన్ వస్తుంది, అదేవిధంగా నాకు ఎక్కువ కూర్చోవాలనిపిస్తుంది, నేను మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నాను సార్, నేను బయట వాళ్ళు నన్ను ఏదో విధంగా చూస్తున్నారు, నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే నేను అందరూ ఏదో అన్నట్టుగా భయంగా ఉంది సార్, నాకు అసలు ఇంట్లో వాళ్ళు టార్చర్గా ఉంది అని చాలామంది చెప్పడం జరిగిందనమాట. ఇంకో విధంగా చెప్పాలంటే నాకు త్వరలో మ్యారేజ్ ఉందండి, నేను మ్యారేజ్ చేసుకోవాలి, బరువు తగ్గాలని చెప్తున్నారు అందరూ. బరువు తగ్గకపోతే నాకు మ్యాచింగ్ సరిగా రావంటున్నారు, అందరూ నన్ను ఇట్లా భయపెడుతున్నారండి, దానివల్ల నా పైన ఏదో నాకు వ్యక్త కలిగినట్టు విధంగా అని చాలా విధాలుగా చాలా బాధపడుతున్నారు అనమాట. మెయిన్గా ఇంకోటి చెప్పాలంటే మన ఇండియన్ ట్రెడిషనల్లో ఆడవాళ్ళు మెయిన్గా బయటికి వెళ్ళరు. ఇంకొకటి బయటికి అంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్ళి వాళ్ళు ఏదో వర్క్ చేయడం ఇలాంటివి జరుగుతుందన్నమాట. ఇలా జరుగుతున్నప్పుడు ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళో, లేదో ఏదైనా జిమ్కి వెళ్ళో, ఎక్కడికన్నా గ్రౌండ్కి వెళ్ళో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలంటే, అంటే వాళ్ళు పురాతన వాళ్ళు ఏంటంటే మనది నెల్లూరు అంటే కొంచెం తక్కువ, అంటే సిటీ పెద్ద సిటీ కాదు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్తే మనం ఏదో గిల్టీ అనమాట. అంటే వీళ్ళు వెళ్తున్నారు అన్నట్టుగా పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అనుకుంటారేమో, ఏదన్నా మనం చేయగలమా అన్నట్టు మైండ్లో పెట్టుకుని వాళ్ళు ఫిజికల్గా ఎలాంటి వర్క్స్ బయటికి వెళ్ళో, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి వచ్చో ఇలా నేర్చుకోలేకున్నారు అనమాట. అలా నేర్చుకోలేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. అంటే మనం ఇంతేలే, మనం ఇలాగే ఉండం, ఇంకేం చేస్తాం, మనం ఇంకేం చేయలేము కదా అన్నట్టుగా వాళ్ళు ఏం జరుగుతుందంటే కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు సర్దుకుపోతున్నారు అనమాట. సర్దుకుపోవడం వల్ల ఏం జరుగుతుంది, దానివల్ల ఊబకాయం వల్ల, అలా స్థూలకాయం వల్ల వాళ్ళకి ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి అనమాట. ఈరోజు అంటే ఇంట్లోనే ఉండి ఈరోజు వరకు నేను ఓన్లీ ఆడవారి వరకే బరువు ఎలా తగ్గాలని అనే దాని గురించి ఎక్సెల్ చూపిస్తానండి. మగవాళ్ళకి నెక్స్ట్ క్లాస్లో మీకు చూపిస్తాను అనమాట ఎలా తగ్గాలి. అంటే ఇప్పుడు ఆడవారు మగవారు ఎందుకోసం నేను సపరేట్ చెప్తున్నానంటే, ఆడవారి స్కిన్ అదేవిధంగా బాడీ వాళ్ళ తత్వం వేరుగా ఉంటుంది, కానీ మగవాళ్ళ స్కిన్ వాళ్ళతో వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆడవాళ్ళు ఏంటంటే సెన్సిటివ్గా ఉండాలన్నమాట, కానీ మగవాళ్ళు హార్డ్గా చేసినా వాళ్ళకి చేయగలరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టామినా అంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఈరోజు వరకు మనం ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి, అంటే బయటకు వెళ్ళి కాదు, ఇంట్లోనే ఉండి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఫ్యూచర్ బెనిఫిట్స్ వస్తాయి, మనకి ఆరోగ్యపరంగా ఎంత ఫిట్గా ఉంటాం, మనకు ఎక్కడ మనం ఫిట్గా ఉండాలి, ఏ ప్లేస్లో మనం ఫిట్గా ఉండాలి, ఏ ప్లేస్ మనకి మనం పర్ఫెక్ట్గా ఉండాలని ఆడవారి వరకు మనకి ఎక్సర్సైజ్ చూద్దామండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఎక్సర్సైజ్లు అనేది ఒకేసారి చేయద్దు, ఒకేసారి కాకుండా మనం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేద్దాం. ఎందుకోసం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేయాలంటే, మనం ఎప్పుడు కూడా ఏంటంటే వెయిట్ అనేది ఒకేసారి గ్రాడ్యువల్గా పెరుగుతాను అనమాట. అదేవిధంగా మన వెయిట్ లాస్ కూడా ఏంటంటే నేను ఒకేసారి తగ్గిపోవాలి, నేను ఒక నెలలో తగ్గిపోవాలండి, లేదా 15 రోజులు తగ్గిపోవాలి అన్నట్టుగా పెట్టుకున్నాను అనుకోండి, దానివల్ల మనకి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు కూడా ఏంటంటే నెలకి 3 కేజీల నుంచి 5 కేజీల వరకు తగ్గచ్చు అనమాట. అది కూడా ఎలా తగ్గాలి,
ఫిజికల్ పరంగా తగ్గాలి. ఫిజికల్గా మనం లావ్ అనేది మనం ఫిజికల్గా పెరిగాం కాబట్టి మనం దాన్ని కూడా ఫిజికల్ యాక్టివిటీ చేసి దాన్ని తగ్గించుకున్నాం అనుకోండి, దానివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలా కాకుండా ఈజీ మెథడ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో పౌడర్ వాడో, లేదు లిక్విడ్ వాడో, లేదు వేరే విధంగా, లేదు అన్నం తినకుండా చాలామంది చూసినట్లయితే ఇప్పట్లో సార్ నేను అన్నం తినకుండా మానేస్తాం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు మామూలుగా మనం ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూటలు తింటారు మనిషి, తర్వాత వాళ్ళు అలా కాకుండా ఒక పూట తింటారు, కొందరు 2 పూటలు తింటారు. ఇలా తినకుండా ఆపేయడం వల్ల నేను తగ్గిపోతానేమో అన్నట్టుగా వాళ్ళు ఫుడ్ ఆపేసుకుంటున్నారు అనమాట. ఫుడ్ తినకుండా ఆపేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, దానివల్ల వెయిట్ తగ్గడమే కాకుండా వెయిట్ ఇంకా పెరుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఆ వెయిట్తో పాటు వాళ్ళు ఏంటంటే బాడీలో కూడా వాళ్ళ పార్ట్స్ పైన ఎక్కువ ఒత్తిడి పడి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అనవసరంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అనవసరంగా వాళ్ళకి నరాల బలహీనత, అదేవిధంగా వాళ్ళు వీక్ అయిపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. కొందరు ఆ రిజల్ట్ ఉండొచ్చు, కొందరు ఏంటంటే ఆ వెయిట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొంచెం రిజల్ట్ ఉండొచ్చు, కానీ దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్ అని రకరకాల జబ్బులు వస్తాయి. చూసారు కదా, అంటే మనకి ఇలా వెయిట్ తగ్గినా కానీ మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫిజికల్గా తగ్గించుకుంటే దానివల్ల మనకి ఎటువంటి దుష్ప్రభావాలు అనేది ఉండవు అనమాట, ఎటువంటి నష్టాలు అనేది జరగవు అనమాట. మనకి ఫ్యూచర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి నేను ఈరోజు చెప్పిన ఎక్సర్సైజ్ ఏంటంటే మీరు మెల్లగా గ్రాడ్యువల్గా మీరు చేయదగిన ఎక్సర్సైజ్ అనమాట. మీరు చేయగిన ఎక్సర్సైజ్ కానీ మీరు కానీ చేయగలిగితే ప్రతిరోజు మీకంటూ ఒక 1 అవర్, లేదు మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ మీకోసం మీరు కేటాయించుకొని నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవుతూ చేయగలిగితే మీరు తప్పకుండా మీరు మీ అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు. మీరు అనుకున్న వెయిట్ని రాగలరు అనమాట. అనుకున్న విధంగా మీరు తయారవ్వగలరు. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఫుడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఉంటారు, చాలామంది ఏంటంటే వాళ్ళు ఆకలి ఎక్కువ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు తినేస్తుంటారు అనమాట. అది మెయిన్గా మనం ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే వాళ్ళని ఆకలిని కంట్రోల్ చేయాలి. అంటే అతిగా తినడం అనేది అనర్థం అనమాట. అతిగా తినడం అనర్థం. అతిగా తినడం అనేది తగ్గించుకోవాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఏంటంటే బరువు తగ్గాలంటే మెయిన్ లక్షణం ఏం చేయాలంటే వాళ్ళు అతిగా తినడం. ఇంకొకటి అనవసరమైన టైంలో, అంటే మనం భోంచేసే టైంలో కాకుండా మిగతా టైంలో ఎక్కువ తింటుంటారు. ఏదో ఇప్పుడు ఎగ్జాంపుల్ స్నాక్స్ అని, ఇవని రకరకాల తినుబండారాలని రకరకాలు తింటుంటారు. మీరు మెయిన్గా బరువు తగ్గాలంటే ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఏం చేయాలంటే మీరు అతిగా తినడం తగ్గించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం తెలియకుండా టీవీ చూస్తున్నాం, సీరియల్స్ చూస్తున్నాం, అవి చూస్తున్నాం, మనం ఎక్కువ తినేస్తుంటారు అనమాట. మీరు అప్పుడు ఏంటంటే మీకు తెలియకుండానే చూడడానికి మీరు టీవీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంటుంది, కానీ ఫుడ్ మీద అలా చూస్తూ తినడం వాళ్ళు ఎక్కువ తినేస్తుంటారు అనమాట. మనం తిన్నావా లేదా, ఎంత తిన్నావా అని క్వాంటిటీ మనకు అర్థం కాదు. చూస్తాం, మనం వేసుకుంటాం, ఆ బౌల్లో మొత్తం అయిపోతుంది, తర్వాత మళ్ళీ వేసుకుంటుంటారు. అంటే ఆకలి అనేది మనకి ఏంటంటే తెలియదు అనమాట. ఎందుకని మనం తినేయడం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది మనం తినేటప్పుడు దాని మీద చూడాలి. ఇంకొకటి ఏంటంటే మనం తినేటప్పుడు ఫుడ్ ఏం చేయాలంటే ఎక్కువ నమిలి తినండి. నమిలి తినడం వల్ల ఏంటంటే దానివల్ల మనకి ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే ఎప్పుడు కూడా మనం నమిలి తినాలి. నమిలి తింటే అది మనకి జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కువ నమిలి తినండి. ఎక్కువ ఫాస్ట్గా హడావిడిగా తినద్దు. హడావిడిగా తిన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కువ తినేస్తారన్నమాట. కాబట్టి మొదటిగా మీరు ఏం చేయాలంటే ఎక్కువ తినడం ఆపేసేయాలి, ఎక్కువగా తినడం తగ్గించుకోవాలన్నమాట. ఈ టైంలో తినడం తగ్గించుకోవాలి. మెయిన్గా మీరు ఉదయం, అదేవిధంగా మధ్యాహ్నం, రాత్రి, కానీ ఫుడ్ మటుకు తగ్గించొద్దు. ఫుడ్ మటుకు ఏంటంటే మీరు నార్మల్గా తీసుకోండి. హెవీ మరీ ఎక్కువ అవద్దు, మరీ తక్కువ అవద్దు. కానీ ఉదయం పూట మామూలుగా తీసుకొని, మధ్యాహ్నం లిమిట్గా తీసుకొని, నైట్ మటుకు తగ్గించి తినండి. ఇలా 3 పూటలు తినండి. మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడంటే అప్పుడు తినడం అనేది తగ్గించుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చెప్పాను కదా, మీకు మధ్యలో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను. మీరు ఎలా తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలని చెప్తుంటాను. దాన్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇప్పుడు మనం మొదటగా మీరు ఎక్సర్సైజ్లు ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, మనం అంటే ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజ్లు 1 వీక్ పాటు ఈ ఎక్సర్సైజ్లే చేయండి. ఈ 1 వీక్ పాటు, ఒక వారం రోజుల పాటు. ఎందుకని చెప్తున్నానంటే మీరు ఓవర్గా అన్ని ఎక్సర్సైజ్లు చేయాలి మీరు మనసులో ఉంటుంది, మీరు పట్టుదల ఉంటుంది, నేను చేసేస్తాను, చేయగలను అని ఒకరోజు చేస్తారు, రెండో రోజు పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. దానివల్ల ఏం జరుగుతుంది, మొదటికే మోసం వస్తుంది. అంటే నేను చేయలేనులే, పెయిన్స్ వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి కదా, నేను చేయలేనేమో అని ఆగిపోతారు. కాబట్టి మీరేం చేయాలంటే ఫస్ట్ మనం గ్రాడ్యువల్గా చిన్నగా మెల్లగా ఇంప్రూవ్ చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. స్టెప్ బై స్టెప్ మనం ఎక్సర్సైజ్ అనేది చేయడం అలవాటు చేసుకున్నాం. ఫస్ట్ మనం అలవాటు చేద్దాం, మన బాడీని రెడీ చేద్దాం, తర్వాత మనం పెంచుకుందాం అనమాట. మనకి రిజల్ట్ అనేది ఒక 3 డేస్కోనో 4 డేస్కోనో 15 డేస్కి ఒకేసారి రావట్లేదు అనమాట. మనం రిజల్ట్ అనేది ఏంటంటే పర్ మంత్ 3 kgs టార్గెట్ పెట్టుకొని 4 kgs
తర్వాత స్టెప్ బై మంత్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అలా ఒక్కో స్టెప్ మనం తగ్గించుకున్నామంటే మనకి బాడీకి ఎంతో హెల్దీగా ఉంటుంది అనమాట. ఒకేసారి బరువు తగ్గిపోవాలని ఉద్దేశంతో మనం 1-2 రోజులు పోయి చేసేసిన వాళ్ళు ఏం జరుగుతుంది, 3వ రోజు మనకి వెళ్ళలేమన్నమాట, చేయలేమన్నమాట. మనకు బాడీ కూడా సహకరించదు, పెయిన్స్ వస్తున్నాయి, అతిగా పెయిన్స్ వస్తున్నాయి, ఎందుకులే అని కాంప్రమైజ్ అయిపోతాం. కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ చేయాలి. ఫస్ట్ మనం ఎక్సర్సైజులు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఇంట్లోనంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎలాగా అని చూద్దాం. ఫస్ట్ మీరు ఏంటంటే ఫస్ట్ బాడీని వార్మప్ చేయాలన్నమాట. ఇంతకుముందు ఎక్సర్సైజ్ మనం ఎపిసోడ్లో వార్మప్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూపించాం. ఆ విధంగా వార్మప్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వార్మప్ చేయాలి. బాడీ అంతా వార్మప్ చేసి వార్మప్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మెల్లగా ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వాకింగ్ చేయాలి. చేతులు ఇలా ఊపుకుంటూ వాకింగ్ ఫస్ట్ 1 అంటే మీ చుట్టూ వాళ్ళు ఉన్న ప్లేస్లో ఇంట్లోనో లేదా మిద్దె మీద అలాగా ఫస్ట్ వాకింగ్ చేయండి. వాకింగ్ అనేది ఫస్ట్ మెల్లగా వాకింగ్ చేయండి. వాకింగ్ చేశారు కదా, చేతులు ఊపుకుంటూ వాకింగ్ చేయాలన్నమాట. ముందుకు వెళ్ళడం అలా రౌండ్ తిరుగుతూ వాకింగ్ చేయాలన్నమాట. వాకింగ్ అయిపోయిన తర్వాత ఒక 15 రౌండ్స్ చేయండి. ఫస్ట్ అలా కొంచెం ప్లేస్ అనుకోండి వాకింగ్ చేయండి. ఇంట్లోనే వాకింగ్ చేయండి, అంటే అక్కడే నిలబడి కాకుండా ఆ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఏంటంటే అలా వాకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి అక్కడే జాగింగ్ లాగా చేయండి. జాగింగ్ చేయండి, తర్వాత వాకింగ్, తర్వాత జాగింగ్. మీ ప్లేస్లో మీరు అక్కడే జాగింగ్ అంటే చుట్టూ రౌండ్గా తిరుగుతూ లేదా మీ ప్లేస్లో మీరు చేయొచ్చు అనమాట. ఇదేంటంటే మీరు న్యాచురల్గా చేస్తే బెటర్ అనమాట. ట్రెడ్మిల్ లాంటి వాటి మీద కాకుండా మీరు నార్మల్గా చేస్తే అది రియాలిటీగా ఉంటుంది అనమాట మీకు చెప్పాలంటే. అలాగే చేసి ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ డ్రెస్ కూడా కంఫర్ట్గా ఉంటే బెటర్ అనమాట. అంటే మీ డ్రెస్ అనేది మీకు కంఫర్ట్గా ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ మనకి కింద అప్పుడు పంజాబీ డ్రెస్ వేసుకున్నాం, ఆ విధంగా చేస్తే మీరేంటి ఇలాంటి ఎక్సర్సైజ్ అని చేయాలనిపిస్తుంది అనమాట. కానీ శారీలోనూ అలాంటి వాటి చేసినప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ చేయాలనిపిస్తుంది, గిల్టీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీకు డ్రెస్ అనేది కిందకి జారిపోవడం జరగడం వల్ల ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు టీ-షర్ట్ లాంటిది కానీ మీకు వీలైన విధంగా ఇటువంటి డ్రెస్ అయినా పంజాబీ డ్రెస్ ఇలాంటి డ్రెస్సులు వేసుకొని మీరు కానీ చేయగలిగితే అప్పుడు మీకేంటంటే ఎక్కువసేపు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్ అనేది మీకు మామూలుగా లూజ్గా విధంగా ఉంటుంది మనకు, మీరు యాక్టివ్గా చేయగలరు. ఇంకోటి ఏంటంటే చేయాలనిపిస్తుంది అనమాట ఎక్సర్సైజ్ అనేది ఏంటంటే చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హడావిడిగా చేయకూడదు. హడావిడిగా అరే నేను చేసే త్వరగా చేసి వెళ్ళిపోవాలి హడావిడిగా చేశారనుకోండి, దానివల్ల మనకి ఉపయోగాల కంటే నష్టాలు ఉన్నాయి. కాబట్టి చూసారు కదా, ఫస్ట్ వాకింగ్ చేసి రౌండ్గా కానీ అలాగే తర్వాత జాగింగ్ మెల్లగా చేయాలి. మెల్లగా జాగింగ్ చేసి తర్వాత 2 కాళ్ళు దూరం పెట్టి ఏం చేయాలంటే వాళ్ళు రెడీ స్లోగా సైడ్కి చూసారు కదా. ఆడవారు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీని హార్డ్ చేసుకోకూడదు అనమాట. అంటే వాళ్ళ శరీరాన్ని ఏంటంటే ఎక్కువ గట్టిపరచుకోకూడదు. వాళ్ళ శరీరాన్ని ఏంటంటే ఉన్న శరీరాన్ని కొంచెం సింపుల్గా వెయిట్ లాస్ చేసుకోవాలి. మరీ హెవీ ఎక్సర్సైజ్ చేశారనుకోండి వాళ్ళ శరీరం ఏమవుతుందంటే మగవాళ్ళలాగా మారిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ హార్డ్ తయారు చేసుకోకుండా వాళ్ళ శరీరాన్నే వాళ్ళు సెన్సిటివ్గా అనమాట వెయిట్ లాస్ చేసుకుంటారు. సెన్సిటివ్గా వెయిట్ లాస్ చేద్దాం అనమాట. రెడీ ఫస్ట్ నడువుని చూసారు కదా, నడువుని ఇలా మెల్లగా, ఇవి అన్నీ అందరూ చేయగలిగిన ఎక్సర్సైజ్ అనమాట. అందరూ మెల్లగా చేయదగిన ఎక్సర్సైజ్. ఇలా సైడ్కి ఇలా చేశారనుకోండి ఇక్కడ నడుము మీద ప్రెజర్ పడుతుంది.